అందరూ కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం చాలా అవసరం. ఇవాళ ఇళ్లకి కానీ అలాగే హెల్త్ కి కానీ లైఫ్ కి కానీ ఇన్సూరెన్స్ అనేది మనకి ఎంతో అవ్వదు. సంవత్సరానికి అయితే ఒక 100 రూపాయలు 200 రూపాయలు అవుతుంది ఏ ఏజ్ లో అయినా కానీ. అందుకనే తీసుకుని ఉంచితే ఎప్పుడు కూడా దాన్ని వాడకూడదు అన్నట్టే ఉండాలి. కానీ అందరూ కూడా ఇట్లాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఎప్పుడు కూడా అండగానే ఉంటారని, ఇక మీదట కూడా ఈ విషయంగా అందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తూ, అలాగే మన మురళీ గారి ఫ్యామిలీ మొత్తానికి కూడా డివిజన్ నాయకులతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కూడా అండగా ఉంటారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె కానుకున్నాను. ఆయన చేసిన సహాయం మర్చిపోలేము. మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంకా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. ఏది ఏమైనా సరే ఆ ఫుడ్ కోర్ట్ వల్ల మా అబ్బాయికి నష్టం జరిగింది. మీరు ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మమ్మల్ని మాకు కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మాకు గద్దె గారి సపోర్ట్ కూడా ఉంది. దాని ద్వారా మాకు ఇంకా కొంచెం ముందుకి ఈ ప్రాజెక్ట్ జరగాలని కోరుకుంటున్నామండి. మే 28వ తారీఖున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద దురదృష్టవశాత్తు ఆ రోజు వానపడటం, అక్కడ జనరేటర్ నుండి వచ్చే వైర్లు షార్ట్ అవటం, అలాగే కరెంట్ షాక్ కొట్టి ఒక కుర్రాడు చనిపోవడం జరిగింది. సూర్యప్రకాష్ అనే కుర్రాడు 19 ఏళ్ల వయసు కుర్రాడే. మన నియోజకవర్గ ఈస్ట్ నియోజకవర్గ 18వ డివిజన్ నివాసులైన మురళీ గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి జస్ట్ ఎంటర్ అయింది. ఆ రోజు నైట్ బిర్యానీ తినడానికని వెళ్ళి ఇలాగా దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ కొట్టడం జరిగింది. ఇమీడియట్ గా గద్దె రామ్మోహన్ గారు స్పందించి ఆ కుర్రాడి ఫ్యామిలీ మొత్తానికి ఆధారం కుర్రాడే కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి పూనుకున్నారు. సొంత నిధుల్లో నుంచి 1,00,000 రూపాయలు ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇవ్వమని నాకు ఆదేశాలు పంపించారు. అలాగే డివిజన్ నాయకులంతా కూడా ఇక్కడ కలిసి వచ్చి అన్ని విధాలుగా ఈ కుటుంబానికి సపోర్ట్ ఉండాలని చెప్పి కోరటంతో గద్దె రామ్మోహన్ గారు కూడా ఈ విషయాన్ని తప్పకుండా సీఎం ఆఫీసుకి తీసుకెళ్లడం, అలాగే కలెక్టర్ ఆఫీసుకి కూడా తీసుకెళ్లి ఇంకా ఏదో ఒక రకంగా ఉపాధి కలిగేటట్టు చేద్దామని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వటం జరిగింది. ఇలాగా ఈ యాక్సిడెంట్లు అనేవి చాలా తక్కువ శాతం జరిగినా కానీ ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ రేపు. ఎందుకంటే వచ్చేది వానాకాలం, వడగళ్ళు ఇవన్నీ పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. సీఎం ఆఫీస్ లో మాట్లాడుతున్నారు, కలెక్టర్ గారు అదే మీ ఎమ్మెల్యే గారు ముందుగా పాయింట్